జీవి రెడ్డి గారు. అక్కడ ఇద్దరు పరిపాలనలో అనుభవం ఉన్నవాళ్ళు, 2 సార్లు ఎమ్మెల్యే చేశారు, ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో ప్రభుత్వాలు చూసిన గఫూర్ గారు కానీ, సీనియర్ పొలిటీషియన్గా, జడ్పీ చైర్మన్గా, రాజ్యసభ సభ్యుడిగా, ఆ పార్టీలో ఈ పార్టీలో ఉండి అందరినీ చూసిన వ్యక్తిగా ఆయనకున్న అనుభవం. వాళ్ళిద్దరు పాస్ మార్కులే ఇస్తున్నారు, కాబట్టి మీరేమో 100 రోజులు 100 విజయాలని ఏదో బ్రోచర్ రిలీజ్ చేశారు ఇవాళ ఇంటర్నల్గా ఐ మీన్. ఓకే, అక్కడ చూస్తే మరి 100 మార్కులు కాదు 35 మార్కులే పడ్డాయి. సో ఏంటి, ఎలా ఉంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు మీరు సరైన డైరెక్షన్లో, ప్రజలు ఏ ఉద్దేశంతో మిమ్మల్ని గద్దెనెక్కిచ్చారో ఆ డైరెక్షన్లో వెళ్తున్నట్టు అనిపిస్తుందా? జనరల్గా రాజకీయాలు ఏంటంటే ప్రతిపక్షాలు ఏ చేసిన ప్రభుత్వం బాగా చేయలేదంటారు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎంత చండాలం చేసినా మేము శుభ్రంగా బాగా చేసామని చెప్పుకుంటాం. ఇది కామను, ఇది టీవీ చూసేలా తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. అయితే ఈరోజు డిబేట్లో అలా కాకుండా గఫూర్ సార్ కావచ్చు, తులసిరెడ్డి సార్ కావచ్చు, అట్లీస్ట్ మాకు పాస్ మార్కులు వేశారు. జనరల్గా అయితే ఫ్రీ స్టేట్మెంట్, అబ్బే ఏం బాగాలేదు అనొచ్చు, అదే సంక్షోభంలోనే అవకాశాలు ఎత్తుకో అనొచ్చు. కాకపోతే ఎంత ప్రతిపక్షమైనా మనసు రాలేదు, చంద్రబాబు నాయుడు గారు లాగా నువ్వు కూడా ఎత్తుకుంటున్నావు, మనసు రాలేదు. రెండోది వచ్చేసరికి వెంకటేశ్వర గారు, ఇందులో ముసుగులో గుద్దులాటే ఉంది. మేము చేసినవి కళ్ళ ముందు కనపడుతుంది, మేము మేనిఫెస్టోలో చెప్పినవి కళ్ళ ముందు ఉన్నవి, చేయని కళ్ళ ముందు ఉన్నవి. ఇందులో ఇంకా ముసుగులో గుద్దులాట ఏముంది? మేము చేసామని, మాది మంచి ప్రభుత్వం, చెప్తాను కాదు. నువ్వు తల్లికి వందనం ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ఏ శవం దగ్గరికి వెళ్ళినా అదే అడుగుతున్నాడు, తల్లికి వందనం ఏమైంది. మొన్న అయితే మరి కామెడీగా 15,000 అని కూడా అన్నాడు కదా. సో తల్లికి వందనం స్టార్ట్ చేయలేదు, నిరుద్యోగ వృత్తి స్టార్ట్ చేయలేదు, ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్లు స్టార్ట్ చేయలేదు. ఇచ్చాం 26,000 పోస్టులకు ఇచ్చాం, రాగానే ఇచ్చాం. ఇందాక సబ్జెక్టు కరెక్షన్ తులసిరెడ్డి సార్ మీరు చెప్పారు, మెగా డిఎస్సి ఇవ్వలేదు, ఇచ్చాం సార్, అది నోటిఫికేషన్ ఇచ్చాం సార్. సబ్జెక్టు మీరు ఇందాక ఇద్దరు నోటిఫికేషన్ ఇచ్చారు, బట్ అది ఓకే ఒక విషయం ఏముంది అంతేలే, రైట్. సో ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకి 1,500, బీసీలకి 50 ఏళ్ళకి పెన్షన్, మైనార్టీలకి, బీసీలకి. సో ఇలాంటివి ఇంకా ఒక్కటే అయ్యింది, కరెక్ట్, దట్ ఈస్ కరెక్ట్. ఆయన చెప్పిన దాంట్లో సూపర్ 6లో ఒకటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక నేను బిగినింగ్ 100 days అనేది టూ అర్లీ ఒకటి. రెండోది వచ్చేసరికి మంచి ప్రభుత్వం అని చెప్పాను. మాది మంచి ప్రభుత్వం అంటే గఫూర్ సార్ బుద్ధి మంచిది, మనకు బుద్ధి మంచిది అయినా మనకు ఒకసారి చేతిలో ఉండాలి, ఏదన్నా మనం సాయం చేయాలని కూడా. అసలు చెడ్డ బుద్ధోడు అనుకో, చేతిలో ఉన్నా చేయడు, చేతిలో లేకపోయినా చేయడు. అందుకని మాది మంచి ప్రభుత్వం. మెచ్చే ప్రభుత్వం కావాలంటే ఇంకా కొంత సమయం కావాలి. 100 days ఇట్స్ టూ అర్లీ ఒకటి. రెండోది వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు మీరు సెలబ్రేషన్స్ చేసుకున్నారు కాబట్టి మేము పెట్టాము, లేకపోతే దాని మీదనే చెప్తున్నాను. అందుకే ఎందుకు పెడతాను చెప్పు. సెలబ్రేషన్స్ ఏమని చేసుకున్నాము, మా టైటిల్ కూడా చూడండి, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పినాము. అదే మంచి ప్రభుత్వం, మీ సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు కదా, మంచి బుద్ధి మంచిదే. అవునండి, మీ సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు, సర్టిఫికేట్ కరెక్టో కాదు అని గఫూర్ గారు చెప్తాను కదా, మాది బుద్ధి మంచిది అంటాను కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగటివ్ మైండ్ సెట్, లేకపోతే అది కూరుద్దాం, ఇది కూరుద్దాం, వాడిని కొడదాం, వీడిని కొడదాం, వాడిని జైలు పెడదాం, వీడిని జైలు పెడదాం, ఆ డబ్బులు తిందాం, ఈ డబ్బులు తిందాం, ఈ బుద్ధి కాదు కదా. అందుకనే చెప్తాను. ఇక రెండోది వచ్చేసరికి ఎస్, ఇందాక తులసిరెడ్డి సార్ మేము చేసినవి చెప్పాడు, చెయ్యని చెప్పబోతే ఆపేనే తర్వాత కొన్ని చెప్పాడు, కొన్ని ఉన్నవి ఒక మెగా డిఎస్సి తప్పితే మిగతా ఉన్నాయి, అందులో ఏమి అన్డిస్ప్యూట్ ఏం కాదు. రెండోది వచ్చేసి ఏం చెప్పాడంటే 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అన్నాడు. అంటే దీంట్లో చిన్న నాడు సామెత అనుకుందాం, ఒక వ్యక్తికి 5 మంది పిల్లలు పుట్టారనుకో, 6వ పిల్లడు పుట్టడానికి ఎంత టైం తీసుకుంటాడు? అసలు పుట్టకపోవచ్చు కూడా, పుడితేనండి పుట్టకపోవచ్చు కూడా, చెప్పలేము. నా కవిహృదయం మీకు అర్థం కాలేదు. నాకు అర్థమైందండి, ఆడ ఎంత పెద్దోడైనా సరే 6వ పిల్లోడికైనా 7వ పిల్లోడికైనా 9 నెలలే పడుతుంది. మీకు అభివృద్ధి నాకు అర్థమైంది. 5 సార్లు పుట్టించాడు కాబట్టి 6వ పిల్లోడిని 3 నెలలు పుట్టించాలంటే కాదు, 3 నెలలకో 4 నెలలు కదా. ఆడైనా 9 నెలలే, 6వ బిడ్డ అయినా 7వ బిడ్డ అయినా 2వ బిడ్డ అయినా. సో నేను ఎందుకు చెప్తున్నంటే ఎస్, ఎక్స్పీరియన్స్ ఉండబట్టే ఫ్యూచర్ మీద గ్యారెంటీ ఉంది. అది